మన జీవితంలో ఒక చిన్న నిర్ణయం, చిన్నగా కనిపించే ఒక ఖర్చు, కాలక్రమంలో మనల్ని పూర్తిగా మార్చేసే శక్తి దానికి కలిగి ఉంటుంది. అలాంటి నిర్ణయాల్లో ముఖ్యమైనది అప్పు చేయడం. రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలామంది వస్తారు. రక్తం కనిపిస్తే దయ కరిగిపోతుంది. కానీ అప్పుల్లో కూరుకుపోతే ఆ బాధ కనిపించదు. అది నిశ్శబ్దంగా మన లోపలే మనల్ని తినేస్తుంది. అప్పుడు మన అనుకునే వాళ్ళే మన ముందుకు రారు. ఈరోజు మనం చేసే ఖర్చులు అవసరాల కోసం కాదు, ఇతరులను చూసి పోటీ కోసం. ఫోన్ కొత్త మోడల్ వచ్చింది అంటారు, తీసుకోవాలి. పెళ్ళి వైభవంగా ఉండాలి అంటారు, అప్పు చేస్తారు. బయటకు బాగానే కనిపించాలి అనే ఆలోచన లోపల మనశ్శాంతిని తాకట్టు పెడుతుంది. అప్పు తీసుకునే క్షణంలో చాలా సులభంగా ఉంటుంది. సంతకం పెట్టడం ఒక్క నిమిషం, కానీ ఆ సంతకం ఇచ్చే భారం నెలల తరబడి, సంవత్సరాల తరబడి మన నిద్రను దోచుకుంటుంది. ప్రతి నెల జీతం వచ్చే ముందు నుంచే ఎంత పోతుంది అని లెక్కలు మొదలవుతాయి. అప్పు అనేది కేవలం డబ్బు విషయమే కాదు, అది మన ఆత్మగౌరవాన్ని కొంచెం కొంచెం తగ్గిస్తుంది. ఎవరైనా ఫోన్ చేస్తే భయం, ఎవరైనా అడిగితే మాటలు తడబడతాం. మన అవసరాలకే మనం లేదు అనాల్సిన పరిస్థితి. ఇది బయటకు కనిపించని ఒక జైలు. పడిపోతే లేపే చేతులు దొరుకుతాయి, కానీ అప్పుల నుంచి బయటపడే దారిలో మనతో పాటు నడిచే వాళ్ళు చాలా అరుదు. చివరికి మిగిలేది మనమే. మన నిర్ణయాలు, మన ధైర్యమే మనల్ని కాపాడతాయి. అందుకే ఖర్చు చేసే ముందు ఆలోచించాలి, ఇది అవసరమా? ఇది నా భవిష్యత్తును బలపరుస్తుందా, లేక క్షణిక ఆనందం కోసమేనా? ఈ 3 ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే అప్పు మన దగ్గరికి రాదు. చిన్నగా జీవించడం తప్పు కాదు, అప్పులతో పెద్దగా కనిపించడం ప్రమాదం. శాంతిగా నిద్రపోవడం విలాసం కాదు, అది బాధ్యతగా జీవించేవాడి హక్కు. డబ్బు మన చేతి నుండి మనకు విలువ ఉంటుంది. అదే డబ్బు మన మీదెక్కితే మన మాట, మన మనసు రెండూ బలహీనలైపోతాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. అప్పు చెయ్యకు, ఖర్చును నియంత్రించు, అవసరాన్ని గుర్తించు, భవిష్యత్తును కాపాడుకో. ఇది ఉపదేశం కాదు, అనుభవం నేర్పిన ఒక జీవిత పాఠం.